150 దేశాల్లోని వివిధ వ్యవస్థలను అల్లకల్లోలం చేసిన వానాక్రై వైరస్ నేడు మరింతగా వ్యాపించే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. $32,000 వసూలుకు పాల్పడిన హ్యాకర్లు మరింతగా రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 2 రోజుల విరామం తర్వాత కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో సైబర్ దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ చిన్న ఆధారం లభించినా సమస్య మూలాలు కనుగొనే ప్రయత్నాల్లో సైబర్ భద్రతా సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడిగా భావిస్తున్న వాన్నాక్రై వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నేడు మరింత విస్తరించే అవకాశం ఉంది. 2 రోజుల సెలవుల తర్వాత కార్యకలాపాలు చేపట్టబోయేవారని హ్యాకర్లు లక్ష్యంగా చేసుకోవచ్చనే సమాచారం. సైబర్ నేరగాళ్లు పంపిన సందేశంలో 3 బిట్ కాయిన్ ఖాతాలున్నాయని వినియోగదారులు ఇప్పటి వరకు $32,000 హ్యాకర్లకు చెల్లించారని తెలుస్తోంది. ఇవాళ ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొమ్ము చెల్లించినంత మాత్రాన కంప్యూటర్ స్వాధీనంలోకి వస్తుందని అనుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వైరస్ ప్రవేశపెట్టిన సూత్రధారులను గుర్తించేందుకు సైబర్ భద్రతా సంస్థలు శ్రమిస్తున్నాయి. వైరస్ సమస్య తీరిపోలేదని, బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని యూరోపోల్ డైరెక్టర్ రాబ్ వైన్ నైట్ అన్నారు. సమీప భవిష్యత్తులోనే ఇలాంటి దాడులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి హ్యాక్కు గురైన కంప్యూటర్లలో డేటాను తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నామని, ఇందుకు సమాంతరంగా వైరస్ మూలాలు కనుగొనే చర్యలు చేపడుతున్నట్టు యూరోపోల్ తెలిపింది. ఈ సైబర్ దాడి నుంచి అన్ని ఆర్థిక సంస్థలు పాఠాలు నేర్చుకోవాలని, ఇలాంటి విపత్తుల నుంచి రక్షణ పొందే చర్యలు ప్రారంభించాలని అభిప్రాయపడింది. వాన్నాక్రై వైరస్ ను నిరోధించే పరిష్కార మార్గాన్ని 28 ఏళ్ల బ్రిటన్ కుర్రాడు సూచించాడు. అమెరికాకు చెందిన 20 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి చవకైన డొమైన్తో రాన్సమ్ వైరస్ ను చంపే మార్గాన్ని కనిపెట్టినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అతనితో కలిసి పనిచేస్తున్న మాల్వేర్ సంస్థ వైరస్ వ్యాపించకుండా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శని, ఆదివారాల్లో కొత్తగా దాడులు జరగలేదని, ఒకే నెట్వర్క్లో ఉన్న కంప్యూటర్లకు వైరస్ వ్యాపించిందని యూకే జాతీయ సైబర్ భద్రతా కేంద్రం ప్రకటించింది. ఇంత పెద్ద సైబర్ దాడిలో 150 దేశాలకు చెందిన 2 లక్షల మందికి పైగా బాధితులు ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ వైరస్ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న సంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కుదురుకునేందుకు, హ్యాకర్ల బారి నుంచి బయటపడేందుకే వారాంతాన్ని వెచ్చించాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు రష్యా, ఉక్రెయిన్, తైవాన్ దేశాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపిన నిపుణులు, ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వాసుపత్రులు, చైనా విద్యాలయాలు, ఫెడెక్స్ వ్యాపార సంస్థలు చిక్కుకున్నాయని చెబుతున్నారు. చైనాలో కళాశాలలు, విద్యార్థుల వ్యక్తిగత కంప్యూటర్లు హ్యాక్కు గురైన నేపథ్యంలో ఇంటర్నెట్ భద్రతా సంస్థ క్యూహో 360 రెడ్ అలర్ట్ ప్రకటించింది. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థ కుంటుపడింది. పెట్రోల్ బంకుల్లో నగదును మాత్రమే స్వీకరిస్తున్నారు. ఫెడెక్స్, టెలిఫోనికా, మెగాఫోన్, నిసాన్ వంటి సంస్థలు సైబర్ దాడుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యాలో పరిస్థితిని దారిలోకి తెచ్చినట్లు అంతర్గత భద్రతా విభాగం ప్రకటించింది.